నమస్తే. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీకి స్వాగతం. మనము నవ్వు గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈ క్రమంలో ఏ తేదీన జన్మించిన వాళ్ళు ఎలా నవ్వుతారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఇప్పటి వరకు 5, 14, 23 ఈ తేదీలలో జన్మించిన వాళ్ళ గురించి, వాళ్ళ నవ్వు గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా 6, 15, 24 ఈ తేదీలలో జన్మించిన వాళ్ళు ఎలా నవ్వుతారు అనేది తెలుసుకుందాం. ఈ 6, 15, 24 తేదీల్లో జన్మించిన వాళ్ళు ఒకసారి అయితే చిరునవ్వు నవ్వుతారు, మరొకసారి అయితే పూర్తిగా నవ్వుతారు. 2 విధాలుగా నవ్వుతారు. వీళ్ళ ముఖ కవళికలలో ఒక అందం అనేది ఉంటుంది. దాని వలన ఆకర్షణ అనేది వీళ్ళకు ఉంటుంది. ఆకర్షణ శక్తి వీళ్ళకు ఉంది. అదే వీరికి ఎదుటి వారిని ప్రేమలో ఇట్టే పడేయగలరు. అందుకే వీరిని ప్రేమ వ్యవహారాలు ఎక్కువ. దానివల్ల అప్పుడప్పుడు కూడా సంసారంలో చిక్కులు, ఇబ్బందులు తప్పవు. వీళ్ళు కళలను బాగా ఇష్టపడతారు. ఏ కళ అయినా, ఏది చేసినా సహజంగానే ఉంటుంది. వీళ్ళు ఏది చేసినా సహజంగానే ఉంటుంది. భూమి, గృహము, వాహనాలు, ఆభరణాలు, అందమైన బట్టలు, అలంకారం కోసం అధికంగా వీళ్ళు డబ్బునైతే ఖర్చు చేస్తారు. కొంతమంది క్రీడలలో కూడా నంబర్ 1గా ఉంటారు. వీళ్ళు ఏది ఏమైనా వ్యసనాలు అనేటివి ఉంటాయి వీళ్ళకి. ఈ వ్యసనాలకు దూరంగా ఉంటే మాత్రం వీరంత గొప్పవాళ్ళు వేరే వాళ్ళు ఉండరనే చెప్పుకోవాలి. అది ఇది కాదు కానీ అన్ని కళలు వీరియే. ఇది ఈ 6, 15, 24 ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళ గురించి ఫేస్ రీడింగ్లో నవ్వు గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు.